శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పప్పు ఎండు మాగాయ వేసి పప్పు వండుతానండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. మరి ఎండబెట్టిన మాగాయ ముక్కలేమో మంచి స్మెల్ ఉండి మంచి రుచిగా చాలా బాగుంటుంది. మాగాయ అంటే మీకు చూపిస్తాను. ఇగోనండి, ఈ మామిడికాయ ముక్కలు, పుల్లటి మామిడికాయలు చక్కగా కడిగేసి చెక్కేసి అలా బద్దలుగా కోసి ఉప్పులో ఊరబెట్టి 3 రోజులు ఊరిన తర్వాత ఎండలో పెడితే బద్దలు రసం ఉంటుంది కదా, పక్కన పెట్టాలన్నమాట. మనం ఉప్పులు వేసిన బద్దలు ఎండలో పెట్టేసి రసం పక్కన పెట్టి సాయంకాలం వరకు ఎండిన తర్వాత ఆ రసంలో ఈ బద్దలు వేసేసి ఇలా డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. మనం ఇలా కూరలు చేసుకున్నప్పుడు ఇలాగా చూసారా, ఇన్ని బద్దలు అయితే సరిపోతుంది. ఇందులో పసుపు వేసానండి. మరి ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి మరి ఉప్పు వేసి నానబెట్టాం కదా మామిడికాయ ముక్కలో, చక్కగా తొక్కు ఉప్పు వేసుకోవాలన్నమాట కూరలో. ఇదిగో అందుకే 1 స్పూన్ వేసాను, అందులో ఉప్పు ఉంటుంది కదా అని. చక్కగా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ పులపకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ మాగాయ ముక్కలు ఈ పప్పుతో ఉడికితే అది ఎండిన ముక్కలు ఏమండి, ఆ స్మెల్ వేరుమాట, రుచి చాలా బాగుంటుంది. పూర్వం అనుభవం అండి, పెద్దవాళ్ళు చేసే పనిది. ఇప్పుడు చెయ్యరు, ఇలాంటివి తెలియవు. అంతకు మీకు నేను చెబుతున్నాను. కానీ ఈ పప్పు మామిడికాయ మనం పచ్చి ముక్కలు వేసి కూడా వండుకుంటాం కదా, అంతకన్నా డబల్ రుచి ఉంటుందండి. మంచి స్మెల్ కూడా ఉంటుంది. అంటే మరి ఎండలో ఎండిన చురుక్కి అంత నాణ్యత, అంత గొప్ప శక్తి వస్తుందేమో అనుకుంటాను నేను. ఎండి మాగాయ పప్పు చాలా బాగుంటుందండి. ఇది ఇలా వండితే మా చిన్నపాప, మా పెద్ద పాప, మా బాబు కూడా ఏమి పెట్టినా అక్కడ తినరు. ఇది మాత్రం తింటారన్నమాట. అంత బాగుంటుందండి. చక్కగా ఉడికాక నెయ్యి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మరి పప్పు కందిపప్పు అండి, చక్కగా కడిగేసి తగినన్ని నీళ్ళేసి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు మాత్రమే వేసాం. చక్కగా ఎండుమిర్చి గుండా తాలింపులో వేస్తాను కాబట్టి ఈ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అక్కడికి ఆ కారం సరిపోతుంది. మనం పప్పు ఇలాంటి తాలింపులు కూరలు వండేటప్పుడు పచ్చిమిర్చి వేసినప్పుడు కానీ తాలింపు వేసినప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళని దృష్టిలో ఉంచుకోవాలి. మనకు కూడా ఎక్కువ కారం అయితే తినలేం కదా, అలాంటప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం అనేది వేయకూడదు. నేనైతే అలా చేస్తానండి. ఇది ఉడికేక తాలింపు వేసే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చక్కగా పప్పు ఎండు మాగాయనండి ఉడికింది కదా, ఈ బద్దలో ఇలా సైడ్కి పెట్టుకుని ఇలా నొక్కితే చూసారా ఎలా నలిగిపోయిందో, అలా నలిగిపోతుంది అనమాట. పూర్వం అలా చేసేవారండి. మా అమ్మగారు వండేటప్పుడు కూర్చొని చూసేదాన్ని నేను. అంటే పచ్చి ముక్కలు కూడా వేస్తారు కదా, అయితే పెద్ద ముక్కలు కోసేసేసుకునేవారు అప్పుడు. ఇప్పుడు మనకు అనుకోండి ఇలా కాదు, చక్కగా మిక్సీలో కూడా పట్టేసేసేస్తాం. మనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి ఇప్పుడు. కానీ పెద్దవాళ్ళు ఇలాగా వండేవారు అనమాట. చక్కగా ఈ ముక్కలు అనేది ఉండవు పప్పులో, ఇలా కలిసిపోతాయన్నమాట. నలిపేసి ఇలాగా అన్ని ముక్కలు నలిపేసి మీకు చూపిస్తాను. తర్వాత తాలింపు వేసుకుందాం. ఇలాగా లేదంటే పప్పు గుత్తుతో కూడా తిప్పివ్వరండి. అంతే అండి. అదిగా చూసారు కదా, చక్కగా మెత్తగా అయిపోయినాయి కదా. చక్కగా కళాయి పెట్టానండి, వీటెక్కింది. చక్కగా మన ఇంట్లో తయారు చేసుకున్న గేదె నెయ్యి వేసి, మరి పప్పుకి ఇప్పుడు కూడా పప్పు కూర వండుకున్నప్పుడు ఇలా నెయ్యి తాలింపు వేసుకుంటే ఇంకా తినేటప్పుడు నెయ్యి వేసుకునే పని ఉండదండి. చాలామంది నెయ్యి వేసుకుంటారు కదా, అది అవసరం ఉండదు. మొత్తం అందరూ కూడా నెయ్యి వేసుకు తిన్నట్టే. చక్కగా ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటాపటం అనేటప్పుడు జీలకర్ర వేయాలి. 10 మెంతులు కూడా వేస్తానండి చక్కగా. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు వెల్లుల్లిపాయలు చితగొట్టుకున్నవి, అలాగే 4 ఎండుమిర్చి. ఇదైతే కారం దిగదు కాబట్టి తర్వాత గుండా వేసుకుందాం. నెయ్యి తాలింపండి, గుమ్మలాడిపోతుంది. పప్పు తాలింపు ఇలానే ఉండాలండి. చక్కగా ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు 4 ముద్దలు తినేస్తారు మరి. ఇప్పుడు చక్కగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. లాస్ట్లో గుండా వేసేసి కట్టేసుకుందాం. మరి ఇప్పుడు తిరగబాటు పోసుకుందామండి. తాలింపు వేసేసుకుందామా. చక్కగా ఎండు మాగాయి కందిపప్పునండి తాలింపు వేసేసాను. మరి ఆమడ దూరం స్మెల్ వస్తుందండి. ఇది ఆ పులుపు స్మెల్ కానీ ఈ తాలింపు స్మెల్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు
చూసారా చక్కగా చూడటానికి ఎంత బాగుందండి అనుకుంటున్నారు కదా. అవునండి, రుచి కూడా అంతే బాగుంటుంది. ఇలా తాలింపు కళాయిలో కొంచెం నీళ్ళు వేసి అది ఇందులో వేసేయాలండి. కొడుసలు వంట అమ్మ ఇలా చేసేవారన్నమాట చక్కగా. చూసారా ఎండు మాగాయ కందిపప్పు తాలింపు రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి. నేను అంటాం కాదండి, మీరు అనాలి బాగుంది అని. రుచి అంటారా? మరి మా చిన్న పాప ఉందండి, అతిథిగా వచ్చారు. మరి 10 రోజులు సెలవులని పిల్లలకి 10 రోజులు ఉండటానికని. అయితే ఆమెకి చాలా ఇష్టం అండి ఇది. వచ్చిన 4 రోజుల వరకు కూడా ఫుడ్లో కష్టం. ఫుడ్ తిన్నారంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అక్కడ వాటర్ ఇక్కడ వాటర్కి 4 రోజుల వరకు కుదుట పడేరు అనేటప్పటికి వెళ్ళిపోతారు. చూసారా మరి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అతిథే కదండి మనకి. వచ్చినప్పుడు అన్నీ అతిథికి అందంగా చేసి పెట్టాలి కదా. చక్కగా చూసారా మరి ఎండు మాగాయి కందిపప్పు తాలింపు వేసానండి. నెయ్యి తాలింపు చూసారు కదా. నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ కూడా.